నమస్తే. నేను మీ అశ్విని కుమార్. భారతదేశం పెద్ద సెక్యులర్ దేశం, డెమోక్రటిక్ దేశం. ప్రపంచంలో ఎవరొచ్చినా కూడా భారతదేశం ఆహ్వానిస్తూ ఉంటుంది. భారతదేశంలో ఎవరైనా కూడా స్వేచ్ఛగా బతకచ్చు. ఇది ఎప్పటినుంచో చూస్తున్నదే. స్వామి వివేకానంద లాంటి వాళ్ళు ఎప్పుడో కానీ ఒక హెచ్చరిక చేశారు. ఆ హెచ్చరిక, ఆ కోట్ ఒకసారి చదువుతాను. హిందూ మతం నుంచి ఒకళ్ళు మతం మారారు అంటే హిందూ మతంలో ఒకళ్ళు తగ్గినట్టే కాదు, దేశానికి హిందూ మతానికి ఒక శత్రులు పెరిగినట్టే అని. ఎందుకు ఆయన ఎప్పుడో కొన్ని సంవత్సరాల కిందటే ఈ ఫ్రేస్ని ఫామ్ చేశాడంటే ఎంతో ముందు చూపుతో అనేది అర్థమవుతోంది ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే. ఎప్పుడో ఒక మతానికి చెందిన వాళ్ళు చేసిన తప్పుల్ని కవర్ చేయటానికి చాలా తెలివిగా విక్టిమ్ కార్డ్ అనేది ఒకటి వాడుతూ ఉంటారు. బాధితులం మేము భారతదేశంలో అంటూ పని అంతా అయిపోయాక భారతదేశం వాళ్ళని అన్ని రకాలుగా గౌరవించాక కూడా మనం చాలా ఉదాహరణలు చూడొచ్చు. అజారుద్దీన్ని భారతదేశ ప్రజలు ఎంతో ప్రేమించారు క్రికెట్ క్రీడా రంగంలో. కానీ ఆయన మ్యాచ్ ఫిక్సింగ్ దీనిలో దొరకగానే నేను టార్గెట్ అయ్యాను, ఎందుకంటే నా రిలీజియన్ ముస్లిం అని. హమీద్ అన్సారీ లాంటి వాళ్ళు టాప్ పోస్టులు అనుభవించారు, వైస్ ప్రెసిడెంట్లు కూడా అయ్యారు. అప్పుడు ఎవరికి అబ్జెక్షన్ కూడా పెట్టలేదు. ఆయన టెన్యూర్ పూర్తయ్యాక ముసల్మాన్ దరా హువా హై, ముస్లిమ్స్ భయపడిపోతున్నారు అంటూ ఆయన స్టేట్మెంట్ ఇవ్వటం. సంజయ్ దత్ సినీ నటుడు, టాప్ యాక్టరు బాలీవుడ్లో 1992లో ముంబై బ్లాస్ట్లకి సంబంధించి ఆయన్ని అరెస్ట్ చేసినప్పుడు నేను టార్గెట్ అయ్యాను, ఎందుకంటే మా తల్లి ముస్లిం కాబట్టి అంటూ కూడా అక్కడ ఒక విక్టిమ్ కార్డు. ఈ మధ్యకాలంలో చూసాం ఆర్యన్ ఖాన్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ కొడుకు, తనయుడు, ప్రైవేట్ లైఫ్ మంచి లగ్జరియస్గా బతుకుతున్న కుర్రవాడు. అతను డ్రగ్స్కి సంబంధించిన కేసులో దొరికితే అంతా ఎక్కువ సిస్టమ్ అంతా కూడా అతన్ని టార్గెట్ చేశారు, ఎందుకంటే అతను ముస్లిం కాబట్టి అని. ఈ మధ్య గత 48 గంటలుగా భారతదేశంలో ఇంకొక వ్యక్తి గురించి కూడా తీవ్ర చర్చ జరుగుతోంది. ఆ వ్యక్తే ఏఆర్ రెహమాన్. అందరికీ తెలిసిందే, పెద్ద మంచి కంపోజరు, మ్యూజిక్ కంపోజరు. ఆయన మ్యూజిక్ చాలా అవార్డ్స్ కూడా వచ్చినాయి. ఆయనంతా కూడా ఈ మధ్య ఒక కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ఇవ్వటం పెద్ద వివాదానికి దారితీసింది. ఆయన టార్గెట్ ఇంటర్నేషనల్ బీబీసీలో ఒక పాకిస్తానీ ముస్లింకి ఇంటర్వ్యూ ఇస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే లేపుతున్నాయి. వీళ్ళంతా సేమ్ విక్టిమ్ కార్డ్స్ ప్లే చేస్తారు. సైఫ్ అలీ ఖాన్ కూడా తనాజీ అనే సినిమాలో నటించి డబ్బులు వెనకేసుకొని తర్వాత తనాజీ ఒక డేంజరస్ ఐడియా అనుపమ్ చోప్రాస్ మీద షో మీద అంటూ కూడా వీళ్ళందరూ కూడా ధనం ఇవన్నీ సంపాదించేశాక ప్లేట్ ఫిరాయిస్తూ ఉంటారు. ఎవరు మర్చిపోకూడదు, గుల్షన్ కుమార్ లాంటి వాళ్ళందరూ కూడా జిహాదీల చేతిలో మర్డర్ అయ్యారు. ఇండియాలో మోస్ట్ పాపులర్ సింగర్ అర్జిత్ సింగ్, ఆయన సుల్తాన్ అనే సినిమా, దానిలోంచి ఆయన్ని తీసేశారు. సల్మాన్ ఖాన్ హీరోగా ఉన్న సినిమాలో అప్పుడు ఎవ్వరూ మాట్లాడలేదు. ప్రస్తుతం ఎందుకంటే వాళ్ళు ముస్లిం సింగర్లు కాదు కాబట్టి అప్పుడు ఎవరూ మాట్లాడలే. ప్రస్తుతం రెహమాన్ లాంటి వాళ్ళు ఏమన్నాడు, రెహమాన్ ఉర్దూ అనేది మదర్ ఆఫ్ హిందీ ఫిల్మ్ మ్యూజిక్ 1960లో 70లో. కానీ నాకు గత 8 సంవత్సరాలుగా ఎక్కడా నాకు ఛాన్సులు రావట్లేదు, అవకాశాలు రావట్లేదు. ఎందుకంటే కేంద్రంలో పవర్ మారింది. కారణాలన్నీ కూడా కమ్యూనల్ రీజన్సు. చావా అనే సినిమా నేను చేశాను, కానీ డబ్బుల కోసం చేశాను. అదొక పెద్ద డివిజివ్ సినిమా. నేను ప్రస్తుతానికి ఈ 8 సంవత్సరాల నుంచి కూడా కమ్యూనల్ వలన, ముస్లిం వలన, దీనన్నిటి వలన కూడా నాకు అవకాశాలు తగ్గిపోయినాయి అంటూ కూడా బీబీసీ ఇంటర్వ్యూలో రెహమాన్ చాలా తీవ్ర వ్యాఖ్యలు చేశాడనే చెప్పచ్చు. ఎందుకంటే ఈ రెహమాన్ మీద ఫత్వా ఎవరు ఇష్యూ చేశారంటే ముస్లిమ్సే ఇష్యూ చేశారు. ఒకప్పుడు మొహమ్మద్ అనే సినిమాలో మ్యూజిక్ కంపోజ్ చేసినప్పుడు ఏఆర్ రెహమాన్ని సూపర్ స్టార్ చేసింది ఎవరంటే భారతదేశంలో హిందువులే. కానీ ఇప్పుడు రెహమాన్ కమ్యూనల్ అని ఎవరిని అంటున్నా అంటే హిందూస్ని. భారతదేశం చాలా చేసింది ఏఆర్ రెహమాన్కి. నేమ్ తెప్పించి, నేము, ఫేము, మనీ,
పద్మభూషణ్, పద్మశ్రీ, 6 నేషనల్ అవార్డ్సు, 15 ఫిల్మ్ఫేర్ అవార్డ్సు. ప్రేమ అన్నిటికన్నా ముఖ్యమైనది రికగ్నైజేషను. ముఖ్యంగా ఆయన చెప్తున్న ఈ డివిజివ్ గత 8-9 సంవత్సరాలుగా చేంజ్ ఇన్ పవర్ సెంటర్లో ఇవన్నీ చెప్పిన వ్యాఖ్యలు గుర్తుపెట్టుకోవాల్సింది రెహమాన్. ఈ బీజేపీ రూలింగ్ సెంట్రల్ గవర్నమెంట్లోనే ఆయనకి 7 నేషనల్ అవార్డ్సు గెలుచుకున్నాడు. ముఖ్యంగా కాంగ్రెస్, ఆయన రాష్ట్రానికి చెందిన డిఎంకే 10 సంవత్సరాలు రూలింగ్లో ఉన్నప్పుడు ఏ అవార్డు ఇవ్వలేదు. కానీ ఇవన్నీ మర్చిపోయాడు. మర్చిపోవటమే కాకుండా చేంజ్ ఇన్ పవరు, ముస్లిం విక్టిమ్ కార్డ్ యూజ్ చేశాడు. ఈయన మాట్లాడిందంతా కూడా కమ్యూనలు. కానీ ఈయన తల్లి ఏం చేశారు, ఎలా అవమానించారు హిందూస్ని. లెజెండరీ తమిళ్ పోయిట్ అని చెప్పచ్చు, పాటల రచయిత పిరా సూడాన్. ఈయన ఏఆర్ రెహమాన్ ఇంటికి వెళ్ళారు ఒక చర్చల కోసము, కంపోజింగ్ విషయమో ఒక పాట విషయమో. రెహమాన్ ఆయన వాళ్ళ ఇంటికి రమ్మన్నాడు. ఇంటికి వెళ్ళినప్పుడు రెహమాన్ తల్లి ఆయన, నువ్వు తిలకము, విభూది, కుంకుమ తిలకం తీసేసే మా ఇంటి లోపల అడుగుపెట్టు అన్నప్పుడు రెహమాన్ ఎక్కడా కూడా ఆ విషయాన్ని ఖండించలేదు. కనీసం తన తల్లిని కూడా సముదాయించలేదు. ఈయన రెహమాన్ మాట్లాడతాడు, తల్లి 1989లో హిందూ నుంచి ఇస్లాంగా మారింది. రెహమాన్ చిన్న వయసులోనే ఇద్దరు ముస్లింలుగా మారాక ఒక్కసారి ముస్లింల మీద ప్రేమ పుట్టుకొచ్చింది, హిందువుల మీద ద్వేషం పుట్టుకొచ్చింది. వీళ్ళకి అసలు రెహమాన్కి 8-9 సంవత్సరాలుగా ఎందుకు అవకాశాలు తగ్గిపోతున్నాయన్నది ఆయన ఒక్కసారైనా ఎక్కడైనా ఆలోచించుకున్నాడా? బాలీవుడ్లో మొత్తం మ్యూజిక్ మొత్తం ఎకోసిస్టము, మ్యూజిక్ అన్నీ మారిపోయినాయి. గతంలోలా కాదు, రెహమాన్ ఉన్నప్పుడు కాదు. ప్రస్తుతం ఇండస్ట్రీ అంతా కూడా పూర్తిగా గ్రాటిఫికేషను, ట్రెండ్ డ్రైవన్ సౌండ్ డిజైన్స్ మీద వీటి మీద నడుస్తోంది. హిందూ కెరియర్ డిపెండెంట్స్ ఫిల్మ్ మేకర్స్, ముఖ్యంగా మణిరత్నం, రామ్ గోపాల్ వర్మ, లేకపోతే సుభాష్ గాయ్, అశుతోష్ గోవర్కర్, వీళ్ళందరికీ కూడా రెహమాన్ మ్యూజిక్ డైరెక్టర్గా పనిచేసేవాడు. ప్రస్తుతం వాళ్ళందరూ కూడా సినీ ఇండస్ట్రీ నుంచి దూరమైనట్టు చెప్పచ్చు. ఎవరు కూడా రెహమాన్ ఎవరికైతే కంపోజింగ్ పనిచేశాడో వాళ్ళు ప్రస్తుతం సినిమాలు కూడా తీయట్లేదు. ఈ మెయిన్ స్ట్రీమ్లో వీళ్ళందరూ కూడా దూరం అయిపోయారు. అవన్నీ ఆలోచించకుండా రెహమాన్ కమ్యూనల్ విక్టిమ్ కార్డ్ అనేది ఒకటి తెర మీదకి తీసుకొచ్చాడు. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే రెహమాన్ మెమరబుల్ మ్యూజిక్స్ ఇవన్నీ డెలివరీ చేయటం ఎప్పుడో ఆపేశాడు. ఈ మధ్యకాలంలో చావా అనే సినిమాకి చేశాడు, కానీ దాని మీద కూడా మ్యూజిక్లో అప్పుడే తీవ్ర విమర్శలు వచ్చినాయి. ఎందుకంటే అది ఒక మహారాష్ట్రకు సంబంధించిన సినిమా, మరాఠీస్కి సంబంధించిన సినిమా. బీజిఎం కానీ అక్కడ సాంగ్స్ కంపోజింగ్ కానీ ఎక్కడా కూడా వాళ్ళ మనసును హత్తుకోలేదు. వాళ్ళు అప్పుడే ఆ రోజుల్లో ఆ సినిమా రిలీజ్ అయినప్పుడే మ్యూజిక్ కంపోజింగ్ మీద చాలా విమర్శలు చేశారు. చాలా క్లియర్గా అర్థమవుతోంది. దిలీప్ కుమార్ అలియాస్ ఏఆర్ రెహమాన్ ప్రస్తుతం ఆయన తీసుకొచ్చింది, ఆయన ఇంటర్నేషనల్ లెవెల్లో బీబీసీకి ఇంటర్వ్యూ ఇస్తూ భారతదేశంలో ముస్లిమ్స్ సేఫ్ కాదు ఇవన్నీ మాట్లాడడం, ఇదంతా కూడా విక్టిమ్ కార్డు ప్లే చేస్తున్నారు. ఇదంతా కూడా ఒక స్ట్రాంగ్ మెసేజ్ పంపించాడు ఏఆర్ రెహమాన్. ఎక్కడ అందులో అనుమానం లేదు. ఈ వెస్టర్న్ దేశాలకు కానీ, మిడిల్ ఈస్ట్కి కానీ, ఇంటర్నేషనల్ మీడియా అవుట్లెట్స్, బీబీసీ లాంటి వాటికి, ఆల్ జజీరా, వీళ్ళందరికీ ఒక వైడ్ స్ప్రెడ్ చేశాడని చెప్పచ్చు పర్సిక్యూషను. భారతదేశంలో ముస్లిమ్స్ సేఫ్ కాదు అని వీళ్ళు ముందు అట్లాగే ఒక ఎలిగేషన్ త్రో చేస్తారు. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత భారతదేశానికి వస్తారు. భారతదేశానికి వచ్చి మాకు భారతదేశం అంటే చాలా ప్రేమ, భారతదేశంలో మేమందరం బాగానే ఉన్నాము, మా మాటలు వెనక్కి తీసుకుంటున్నాం అంటూ ఉంటారు. కానీ విదేశాల్లో మాత్రం ఇంటర్వ్యూల్లో వాళ్ళు భారతదేశం మీద ఎలాంటి నరేషన్ సెట్ చేసి దేశానికి వెనక్కి వచ్చేస్తూ ఉంటారు. ప్రస్తుతానికి రెహమాన్ కూడా సోషల్ మీడియాలో ఎప్పుడైతే ఒక తీవ్ర విమర్శలు, కౌంటరు హిందూస్ అంతా కూడా ఆయన మీద, అట్లాగే ముస్లింలో కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా రెహమాన్ మాట్లాడిన తప్పు అన్నారో, చాలా తెలివిగా రెహమాను, నాకు దేశం అంటే చాలా ఇష్టం, భారతదేశం అంటే, నేను మాట్లాడిన మాటలు ఏమన్నా తప్పు ఉంటే వెనక్కి తీసుకుంటానంటూ కూడా 48 గంటల తర్వాత ఆయన వెనక్కి తీసుకున్న అప్పటికే భారతదేశం గురించి ఆయన ఏ నరేషన్ సెట్ చేయాలో విదేశీ ప్లాట్ఫామ్ మీద సెట్ చేసి వెనక్కి వచ్చాడు. క్షమించరాని నేరం, ఇది ఒక అపాలజీ అని ఆయన చెప్పినా కూడా జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. ఎప్పుడూ కూడా వీళ్ళు తప్పులు చేస్తారు, విక్టిమ్ కార్డుకి
ఒక ముస్లిం అనేది ఒకటి అడ్డం పెట్టుకుంటారు. అందుకే అందరూ అంటున్నారు స్పెషల్ కాన్స్టిట్యూషన్ ఖచ్చితంగా ఉండాలి, రెజైము యూనిఫామ్ సిటిజన్షిప్ కన్స్ట్రక్ట్ ఉండాలి. అప్పుడే ముస్లిమ్సు వీళ్ళందరూ కూడా ఈ విక్టిమ్ కార్డ్ ప్లే చేసేది ఆపేస్తారని, లేదంటే అప్పటిదాకా కూడా ముస్లిమ్స్ని ఒక స్పెషల్గా చూస్తూ ఉంటారు. వాళ్ళు ఇలాంటి విక్టిమ్ కార్డ్స్ని యూజ్ చేస్తూనే ఉంటారు. సో దయచేసి మీ అభిప్రాయాలు ఏమైనా ఉంటే కామెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.